మహిళను వేధిస్తున్నాడని చెప్పి చెప్పుతో కొట్టారు ఆ మహిళ భర్త. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. రాత్రి గత కొన్ని రోజులుగా నన్ను వేధిస్తున్నాడంటూ ఎట్టకేలకు భర్తకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ భర్తకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హాస్పిటల్ దగ్గర నుండి తీసుకెళ్లి అతన్ని కొట్టిన పరిస్థితి బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి అందరికి సంబంధించి పోలీసులు అయితే రాత్రి వరకు కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే ఇతను రాజకీయ నేతగా అండదండలు ఉండడం, దేవేందర్ అనే వ్యక్తి ఆ మహిళను వేధించడం వల్ల ఆయన పైన కేసు అయితే నమోదు చేయలేరు. ఉదయం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అట్రాసిటీ కేసు, SC/ST కేసు కింద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన పైన రాజకీయ నేతల అండదండలతోనే దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆ మహిళపై వేధింపులు చేశాడు. అవి హాస్పిటల్లో ప్రతినిత్యము రోజు ఉద్యోగానికి వస్తున్న మహిళను ప్రతిరోజు ఏదో అసభ్యకరమైన మాటలతో పాటు ఇతర అంశాలపైన వేధించసాగాడని చెప్పి ఆ మహిళ ఎట్టకేలకు అతని బాధ భరించలేక ఆ భర్తకు చెప్పిన వెంటనే భర్త ఆ హాస్పిటల్ కు కోపోద్రిక్తుడైన వచ్చిన వెంటనే అతని పైన చెప్పులతో దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అతని దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. అయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలు ఉండడం వల్ల పోలీసులు కొంచెం వెనుకడుగు వేసిన పరిస్థితి అయితే నెలకొంది. దానిపైన కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర ఎప్పటికి కూడా ఎవరైనా సరే వారిపైన కేసులు పెట్టాలనే ఉద్దేశం మీద స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో దీనిపైన స్థానిక పోలీసులు ఎట్టకేలకు అతనిపైన కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన వెంటనే అతనిపైన ఏదైతే ఈ మహిళ పైన అసభ్యకరంగా వివరించిన నేపథ్యంలో అతనికి ఏదైతే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అనే జిల్లా SP చెప్పిన నేపథ్యంలో స్థానిక పోలీసులు అదే కోణంలో SC/ST అట్రాసిటీ కేసు అయితే నమోదు చేశారు. దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగిన వెంటనే గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నాడంటూ మహిళ ఆ భర్తకు చెప్పుకోవడం, ఆ భర్త ఎట్టకేలకు ఇలాంటి ఘటనలు జరిగిన ఏదైతే ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం మీద ఆసుపత్రికి వద్దకు వచ్చి ఆసుపత్రి నుండి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పైన పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఆ మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి మహిళ చెప్పడంతో ఎట్టకేలకు పోలీసులు అయితే SC/ST అట్రా కేసు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.